ఆత్మీయులు, నేను చెప్తున్నాను కదా, ఆత్మీయులు అంటే ఒక అంతస్తు ఎక్కినోళ్ళు. అంతస్తు ఎక్కకుండా కింద ఉన్నోళ్ళు ఆత్మీయ పసిపిల్లలు. వాళ్ళ మైండ్ అంతా ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం, అక్కర్ల కోసం, సమస్యల కోసం, బాధల కోసమే ఉంటుంది. కానీ ఆత్మీయతలో ఒక అంతస్తు ఎక్కిన వాళ్ళకి అసలు ఇవి లెక్కలోవే కావు. నిందలు, అవమానాలు, దోషంలు, ద్వేషాలు, మాటలు, సమస్యలు, దేహ రోగాలు, లేదా అప్పులు, ఇబ్బలు ఏం లెక్కలో రావు. లెక్క చేయరాటినే. వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది దేనికంటే, ఎక్కువగా ఇబ్బంది పడేది, ఎక్కువ బాధపడేది, ఎక్కువ నొచ్చుకునేది దేనికంటే, నేను దేవునికి ఇష్టముగా ఉండలేకపోతున్నాను, నేను దేవునికి సంతోషం కలిగించే విధంగా బ్రతకలేకపోతున్నాను, పలుమార్లు నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నాను, దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని ఎఫ్ఎస్సి పత్రికలో రాసి ఉంటే నేను రోజు అదే పని చేస్తున్నాను అని దాన్ని బట్టి ఎక్కువ కుమిలిపోతారు ఆత్మీయులు. ఇది ఒక పెద్ద దిగులు. చివరికి ప్రయత్నం చేసి విఫలమై ఈ రోజు నుంచి ఇక నేను కోప్పడొద్దని తీర్మానం చేసుకుంటాడు. సాయంత్రానికి పడతాడు మళ్ళీ. అర్థం కాదు. దేవా, ప్రార్థన కూడా చేశాగా నాయన, ఉపవాసం కూడా ఉన్నాగా నాయన, ఎందుకని నాకు చేయరావట్లేదు నాయన, అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ప్రభు, నా జీవితం మొత్తంలోనైనా నేను మారతానా, అసలు నీ చచ్చేలోపు పరిపూర్ణత సాధిస్తానా, నీకు ఇష్టంగా నేను నిలబడగలుగుతానా అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి హృదయంలో. అయితే ఇక్కడ రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు. రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు ఈ కుష్ఠరోగుల దగ్గర. ఏంటంటే, కుష్ఠరోగులతో చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అన్నాడు. అంటే వాళ్ళకి రెండు చెప్పాడు. ఒకటి, మీరు వెళ్ళండి. రెండవది, మీరు యాజకునికి కనపరుచుకోండి. అంటే దేవుని సముఖంలో నిలబడండి. మీరు వెళ్ళండి, దేవుని సముఖంలో నిలబడండి. అంటే ఎంత నిశ్చయితతో చెప్తున్నాడంటే, మీరు పోతూ ఉండగానే కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు దేవుని సముఖంలో నిలబడతారు, అక్కడి నుంచి మీరు వెలివేయబడరు, ఎందుకంటే నేను మిమ్మల్ని శుద్ధులను చేస్తాను. మీరు విశ్వసించారు కదా, మీరు రోగులై అపవిత్రులుగా ఉన్నప్పటికీ మీరు నన్ను విశ్వసించారు కదా, ఆ విశ్వాసం చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నేను చేయాల్సింది నేను చేస్తాను మీలో. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి దేవుని సముఖంలో నిలబడండి. నిజంగానే ఆయన చెప్పినట్టు వారు వెళ్ళుచూ ఉండగా తక్షణమే శుద్ధులైరా, వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరా. అందరూ చెప్పండి. అక్కడ ఏం రాసిందో ఒకసారి శామ్యూల్ చదువుతాడు, మీరు కూడా చదవండి, నేను ఆనందపడతాను. చూడండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి అదంతా వద్దు శామ్యూల్, వారు ఆయన మాట విని ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ముక్క కావాలి నాకు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు అక్కడనే నిలిచి ఉండగా అనుందా? వారు కూర్చొని ఉండగా అనుందా? వారు ఆయన వైపు చూచుచుండగా అనుందా? నో, ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి. అయ్యా, శుద్ధులం అయితే వెళ్ళాలి మేము, స్వస్థత పొందితే వెళ్ళాలి మేము. శుద్ధులం కాకుండా స్వస్థత పొందకుండా వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు మమ్మల్ని. యాజకుల దగ్గరికి పొమ్మంటున్నావు, దేవుని సముఖంలో నిలవమంటున్నావు, వెళ్ళకూడదు. కాబట్టి మేము నిలబడతాం, శుద్ధుల్ని చేయి, ఆ తర్వాత పోతాం అనలా. ఆయన వారితో చెప్పింది వాళ్ళు చేశారు. మీరు వెళ్ళండి. మేము ఇంకనూ అపవిత్రమై ఉన్నాం, అయినా పోండి. ఇలా ఉండి అలా నేను చెప్తున్నాక పో. సరే ప్రభా. వాళ్ళు వెళ్ళుచూ ఉన్నారు, నడక ప్రారంభించారు, నడుస్తున్నారు. అపవిత్రులుగానే నడక ప్రారంభించారు, నడుస్తూ ఉండగా ఆ జబ్బు వారిని వదిలిపోయింది. ఆశ్చర్యంగా అది ఎలా పోయింది, ఏ లాజిక్ ప్రకారం పోయింది, ఏ రీజన్తో పోయింది అనే పరిశీలన లేదు, ప్రశ్నే లేదు. వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన తన వాక్కును పంపి వారిని శుద్ధులను చేశాడు. జరిగిపోయింది. తీరా మందిరం దగ్గరికి పోయేసరికి వాళ్ళకి జబ్బుందా? జబ్బు లేదు.
మళ్ళా వాళ్ళు అక్కడ నుంచి వెలివేయబడలేదు, పాళెం వెలపలికి రాలేదు. ఊళ్ళోకి వెళ్ళారు, యాజకుడికి కనపరుచుకున్నారు, స్వస్థత వచ్చింది అబ్బాయి అన్నాడు, స్థిరపరచబడ్డారు. ఇక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఓకే, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే, నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు.